అందరికీ నమస్కారం. ఇక వార్తా కథాంశంలోకి వెళ్లే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరనే విజ్ఞప్తి. తెలంగాణ రాష్ట్రంలో మనందరికీ తెలుసు, ప్రస్తుతం 116 మున్సిపాలిటీలు, అదేవిధంగా 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆల్రెడీ అన్ని పార్టీలు ప్రచార పర్వంలో మునిగి తేలుతున్నాయి. మన బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడు కూడా తెలంగాణలో మహబూబ్ నగర్ జిల్లాకు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రచారం కూడా రావడం జరిగింది. బీఆర్ఎస్ అదేవిధంగా అధికార కాంగ్రెస్ పార్టీలు ప్రచారంలో ఎవరి వ్యూహాలను వారు కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ఈ మున్సిపల్ ఎన్నికలను అధికార పార్టీ కాంగ్రెస్, అదేవిధంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్, అదేవిధంగా బీజేపీ పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎందుకంటే ఎన్నికల్లో ఏ పార్టీ అయితే జెండా ఎగరేస్తుందో రాబోయే 2028 ఎన్నికల్లో ఈ ఫలితాలు ఆ పార్టీలకు అనుకూలంగా వస్తాయని చెప్పేసి అన్ని పార్టీలు భావిస్తున్నాయి. ఇక ప్రధానంగా తీసుకుంటే ఈరోజు మనం బీజేపీ గురించి చర్చించుకుందాం. బీజేపీ పార్టీ ఈ మున్సిపల్ ఎన్నికలను చాలా సీరియస్గా తీసుకుంది. మన దగ్గర సర్పంచ్ ఎన్నికల్లో కూడా వారు ఆశించిన ఫలితాలు కూడా రావడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల్లో అదేవిధంగా కార్పొరేషన్లను కూడా కైవసం చేసుకోవాలని బీజేపీ చాలా సీరియస్గా పావులు కదుపుతుందని సమాచారం. అంటే ముఖ్యంగా ఏవైతే మున్సిపాలిటీస్లో కావచ్చు, కార్పొరేషన్లో కావచ్చు, 50 మున్సిపాలిటీలు, అదేవిధంగా కనీసం 3-4 కార్పొరేషన్లు గెలవాలని బీజేపీ తన రాజకీయ వ్యూహాలకు పదును పెడుతోంది. అందులో భాగంగానే బీజేపీ ఒక మంచి ప్లానింగ్తో, మంచి ప్రణాళికతో ఇప్పటికే కేంద్ర అధినాయకత్వం అంటే బీజేపీ పెద్దలు కూడా తెలంగాణలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలపైన, కార్పొరేషన్ ఎన్నికలపైన సీరియస్గా దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు పవన్ కళ్యాణ్ కలవడం జరిగింది. కూటమిలో భాగస్వామ్యంగా ఉన్న జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కిషన్ రెడ్డి, బీజేపీ చీఫ్ రామచంద్రరావు కలిశారు. ఏదైతే తెలంగాణలో జరుగుతున్న మున్సిపాలిటీ ఎన్నికలు వాటి గురించి వివరించి బీజేపీ తరఫున ప్రచారానికి రావాలని వాళ్ళు పవన్ కళ్యాణ్ను ఆహ్వానించినట్లు వార్తలు అయితే వచ్చాయి. పవన్ కళ్యాణ్ ఒకవేళ ఎన్నికల్లో ప్రచారానికి వచ్చి బీజేపీకి అనుకూలంగా ప్రచారం చేస్తే కనుక కొద్దో గొప్ప వారు ఆశించిన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందని ధీమా అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా గతంలో జరిగిన ఏవైతే జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయో, హైదరాబాద్ నగరపాలక సంస్థ ఎన్నికలు, ఆ ఎన్నికల్లో వ్యూహకర్తగా పనిచేసిన ముంబైకి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు ఆశిష్ సెలాల్ను వ్యూహకర్తగా పెట్టుకున్నారు ఈ మున్సిపల్ ఎన్నికలకు, తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు. ఆయనతో పాటు మరో 2 రాజస్థాన్ మాజీ చీఫ్, ఆ పేరు వచ్చేసి అశోక్ పర్నామి, అదేవిధంగా ముంబైకి చెందిన రేఖా శర్మ ఎవరైతే ఉన్నారో వీరిని వ్యూహకర్తలుగా కూడా పెట్టుకొని బీజేపీ తెలంగాణలో ఎలాగైనా ఎక్కువ స్థానాలు గెలుపొందాలని చెప్పేసి అయితే అస్త్రశస్త్రాలకు పనిపెట్టింది. ముఖ్యంగా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఈ ఆశిష్ సెలాల్ అనే ఈ బీజేపీ సీనియర్ నాయకుడు గతంలో హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికలకు వ్యూహకర్తగా పనిచేశాడు. అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. అందుగురించే బీజేపీ నేడు గత ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆధారంగా చేసుకొని మున్సిపల్ ఎన్నికల్లో, ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎలాగైనా బాగా వేయాలని చెప్పేసి అయితే దృఢ నిశ్చయంతో ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో 3 లోక్సభ సెగ్మెంట్లు ఏవైతే ఉన్నాయో, నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, అదేవిధంగా మహబూబ్ నగర్, ఈ జిల్లాల్లో కూడా 50 మున్సిపాలిటీలు గెలవాలని
అదేవిధంగా 3 కార్పొరేషన్లు కైవసం చేసుకోవాలని బీజేపీ అయితే విశ్వ ప్రయత్నాలు మొదలుపెట్టేసి ఇప్పటికే ప్రచారంలో జిల్లా స్థాయి నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులు, మండల స్థాయి ఈ నాయకులు పాల్గొంటున్నారు. ముఖ్యంగా బీజేపీకి పట్టణాల్లో మంచి ఆదరణ ఉందని బీజేపీ అయితే ధీమా వ్యక్తం చేస్తూ ఉంది. పట్టణాల్లో ఉన్న ఓటర్లు కూడా బీజేపీ పట్ల మొగ్గు చూపుతున్నారని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు. మరి చూడాలి మరి ఈ మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీకి కాంగ్రెస్కు పట్టం కడతారా, కార్పొరేషన్లలో కూడా. అదేవిధంగా మరి ఏదైతే బీఆర్ఎస్ ఉందో మరి బీఆర్ఎస్ తన సిట్టింగ్ స్థానాలను కైవసం చేసుకోవడంతో పాటు మరి ఈ ఎన్నికల్లో మరి గులాబీ బావుట ఎగరవేస్తుందా, అదేవిధంగా మరి కాంగ్రెస్ కూడా తన సత్తా చాటనుందా అన్న అంశం అయితే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. చూడాలి మరి ఓటర్ దేవుళ్ళు ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.